ఆంధ్రప్రదేశ్లో భూముల రక్షణ కబ్జాల అంశంపై కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు భూములకు అసలు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కారమూరు ధ్వజమెత్తారు. పచ్చ చొక్కా వేసుకున్న నేతలు ఎక్కడ పడితే అక్కడ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష అనడం కంటే ఈ రాష్ట్రంలో ప్రజలపై కక్ష ప్రాపర్టీల భక్ష అని హెడ్డింగ్ పెడితే వాస్తవాలు సరిగ్గా సరిపోయేటవని ఆయన ఎద్దేవా చేశారు. చెప్పాను కదా, రెండు దినపత్రికలు వాళ్ళు ఇచ్చేటటువంటి బిల్డప్లు, వాళ్ళు పెట్టేటటువంటి హెడ్డింగ్లు, అసలు ఈ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మొత్తం అంతా నాశనం అయిపోయిందని హెడ్డింగ్లు పెట్టేస్తారు. ఏది ఎంత బాగా పరిపాలన చేసినా కూడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ భూములు కబ్జాలు జరుగుతున్నా, సాక్షాత్తు ఎమ్మెల్యేలు కబ్జాలు చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులే కబ్జాలు చేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా ఉంది. అదర్హో అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఉండే ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష, మీ ఆస్తి సమగ్ర సమాచారానికి ప్రాపర్టీ కార్డు, మహారాష్ట్ర తరహాలో జారీకి ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నక్షా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఈ కార్డుల్ని పెడుతుంది అని చెప్పి ఈనాడు దినపత్రిక పెట్టినటువంటి హెడ్డింగ్. ఇది ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష అంట. ఎక్కడన్నా అసలు ప్రాపర్టీలకి రక్ష ఉందా ఈరోజు రాష్ట్రంలో? ప్రజలపై మీరు కక్ష, ఏదైతే ప్రాపర్టీలని భక్ష అని హెడ్డింగ్ పెట్టుంటే అద్భుతంగా ఉండేది. ఏంది ప్రాజెక్టు నక్ష ప్రాపర్టీకి రక్ష కాకుండా ప్రజలపై కక్ష ప్రాపర్టీ భక్ష అని పెడితే క్లియర్ గా సరిపోయింది. ఎందుకంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి రాష్ట్రంలో. ఉంటే మీ భూముల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కబ్జా చేస్తున్నారో కొన్ని వివరాలు నేను మీకు చెప్తా వినండి. ఎలా భక్షిస్తా ఉన్నారో భూముల్ని. రిటైర్డ్ ఆర్టీఓకి సంబంధించినటువంటి 3 ఎకరాల 17 సెంట్లని, అంటే దాదాపు 100 కోట్ల విలువైన భూమిని తిరుపతి రూరల్ మండలం ఆవిలాలలో తెలుగుదేశం ఎమ్మెల్యే పులివర్తి నాని డైరెక్ట్ గా కబ్జా చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే రిటైర్డ్ న్యాయమూర్తి జడ్జి గారిని కూడా లంబూతులు తిట్టి ఆయన కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. 2 సైనికుల భూములకి అక్కడ రక్షణ లేదు. సైనికులు, దేశాన్ని కాపాడేటటువంటి సైనికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ భూముల్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితులకి తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ వాళ్ళ నాయకులు. ఇక్కడ చూస్తే మీరు అనంతపురానికి సంబంధించినటువంటి అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 5 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ అనేటటువంటి ఎవరైతే సైనికుడు భూమి, అనిల్ అనేటటువంటి సైనికుడికి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసినటువంటి పరిస్థితి. ఇంకో పక్క నంద్యాల జిల్లాలో 2.3 ఎకరాలని టీడీపీ మండల నాయకుడు ఎవరైతే కంచర్ల శివ, భాష్యం మహేష్ అనేటటువంటి సైనికుడికి సంబంధించినటువంటి భూములు కబ్జా చేశారు. వీళ్ళేమో జమ్మూ కాశ్మీర్ లో బోర్డర్ లో ఉండి దేశాన్ని కాపాడుతా ఉంటే ఈ సైనికులు అక్కడి నుంచి వీడియోలు రిలీజ్ చేస్తున్నారయ్యా, మా భూములు ఇక్కడ కబ్జా చేశారు, ప్రభుత్వం పట్టించుకోండి అన్న ముఖ్యమంత్రికి గాని ఏదైతే ఉప ముఖ్యమంత్రికి గాని వీడియోలు వీళ్ళు పెట్టినా కనీస స్పందన లేదు. ఇంకా కబ్జాలు పెరిగిపోతానే ఉన్నాయి. ఇదొక పక్క అయితే డైరెక్ట్ గానే కబ్జా చేసిన వాళ్ళకి ప్రభుత్వమే సహకరించేసి ఆ భూములను వాళ్ళకి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. గీతముకు సంబంధించినటువంటి దాదాపుగా 5,000 కోట్ల విలువైనటువంటి 54.79 ఎకరాల భూమిని గీతం కబ్జా చేసేసుకున్నారు కదా, మీకు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకే ఇచ్చేసినటువంటి డైరెక్ట్ పరిస్థితి. ఇంకా ఎక్కడ ప్రాజెక్టు నష్ట, ఎక్కడ ప్రాజెక్టు నక్ష, ఎక్కడ ప్రాపర్టీకి రక్ష? ప్రాపర్టీల్ని భక్షిస్తా ఉన్నారు, ప్రాపర్టీల్ని కబ్జా చేస్తా ఉన్నారు. పొలాలని, ఏదైతే సైనికులకు సంబంధించినటువంటి భూముల్ని, ఏదైతే రోడ్లని, పార్కుల్ని, దేన్ని వదలకుండా ఏదైతే ప్రాజెక్టులు అంటే ప్రాపర్టీలన్నింటినీ భక్షిస్తా ఉన్నారు. ఇంకో పక్క 99 పైసలకి ఊరు పేరు లేనటువంటి తెలుగుదేశం పార్టీ బినామీలకి కట్టబెట్టేస్తా ఉన్నారు 100,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషుల ప్రాణాలు తీసేసి బూడిద కూడా మాయం చేసేస్తున్నారు. అలానే భూములను కూడా పూర్తిగా భక్షించేసి బూడిద చేసేసి ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపద అన్నింటినీ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు లాగేసుకుంటున్నారో, ప్రైవేట్ వాళ్ళ సంపదను కూడా ఆఖరికి సైనికులకు సంబంధించినటువంటి భూముల్ని, పొలాలను కూడా లాగేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది కబ్జా ప్రభుత్వం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనకూడదు, వీళ్ళు కబ్జా రాయాలంటే కరెక్ట్ గా అర్థమైపోయింది. సైనికులను భూములను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చెత్త ప్రభుత్వం ఇదని మాత్రం మరొకసారి చెప్పొచ్చు.